హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అసెంచర్ వాళ్ళు నైట్ 1కి 2కి మెయిల్ కమెంట్స్ చేస్తున్నారు. పాపం వాళ్ళ టెన్షన్కి నేను మార్నింగ్ 5కి లేసి మీకోసం వీడియో చేయాల్సి వస్తుంది. లైవ్ చేసే టైం లేదు కాబట్టి. ఇంకా వచ్చేసేసి చాలామంది మీ కమెంట్స్కి నేను ఫస్ట్ రిప్లై ఇస్తాను. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను, వెయిట్. మీ కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వడానికి నాకు టైం లేదు ఫస్ట్ థింగ్. అందుకనే ఏదైనా కమెంట్స్ పెట్టండి, వీలైతే నేను రిప్లై ఇస్తా, లేకపోతే నెక్స్ట్ డేనే నేను వీడియో చేసి పెట్టేస్తా. ఓకేనా? నెక్స్ట్ డే కాకపోతే ఆన్ ద స్పాట్ కూడా షార్ట్ త్రూ కూడా పెట్టచ్చు. ఓకేనా? ఒక అతను వచ్చేసి పిఎఫ్ అకౌంట్ ఫస్ట్ మెయిల్ ఐడిలో చెప్తాను. మెయిల్ ఐడికి వచ్చాయి చాలా యాక్చువల్గా మీకు. ఓకే, అల్తాఫ్ అంట, నేమ్స్ మెన్షన్ చేయను. అల్తాఫ్ అంట పాపం, తనకి నాన్ ఐటీలో జాబ్ చేశారు. పిఎఫ్ అకౌంట్ ఉంది. పిఎఫ్ అకౌంట్లో కానీ అక్కడ అబ్స్కాండ్ అయ్యా డ్యూ టు హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు అసెంచర్లో ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నా, నేను న్యూ ఆఫ్ చేసుకోవాలా లేక ప్రీవియస్గా పిఎఫ్ ఉంది అని ఫిల్ చేయాలా? ఫామ్లో ఏమొద్దు, పిఎఫ్ ఏం ఫిల్ చేయకు, న్యూ ఫ్రెషర్ కాబట్టి న్యూ యూఏఎన్ న్యూ థింగ్స్ అన్ని న్యూవే వస్తాయి కాబట్టి నువ్వు ఏం పిఎఫ్ అకౌంట్ మెన్షన్ చేయొద్దు. ఎందుకంటే నేను కూడా ఒక నాన్ ఐటీ కంపెనీలో వర్క్ చేసి అబ్స్కాండ్ అయిపోయాను. తర్వాత న్యూ ఫ్రెషర్‌గానే జాయిన్ అయ్యాను. సో, నాకేమి ఇబ్బంది అనిపించలేదు. ఒక ఫ్రెషర్‌గానే కాబట్టి ఏం పట్టించుకోరు. సో, నువ్వు అబ్స్కాండ్ అయినా ఏం కాదనమాట. ఓకేనా? అది అసలు నువ్వు టెన్షనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి భార్గవి అనే పర్సన్. ఐ కంప్లీటెడ్ మై ఇంటర్వ్యూ ఆన్ October 30 బట్ ఇన్ వర్క్ డే ప్రొఫైల్ ఇట్ ఈస్ షోయింగ్ నో అప్లికేషన్స్. ఇది అందరికీ వస్తుంది. ఓకేనా? నో అప్లికేషన్స్ అని ఈ మధ్య చాలా మందికి వస్తుంది. ఎందుకంటే మేబీ ఒకటి టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, లేకపోతే మీరు అసెంచర్స్‌లోకి వెళ్ళి ఆ కెరీర్ సెక్షన్స్ త్రూ వర్క్ డేకి వెళ్ళండి. ఒకవేళ అప్పటికి కూడా మీ అప్లికేషన్స్ కనిపించకపోతే, ఒకవేళ రిజెక్ట్ అయింటే లాజిక్ అర్థం చేసుకోండి. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇన్యాక్టివ్‌లో కనిపిస్తుంది. ఓకేనా? ఈ రిజెక్ట్ కాలేదు కాబట్టి మీది ఇంకా అప్లికేషన్ చూపించట్లేదు అంటే అది వర్క్ డే ప్రాబ్లమ్. ఓకేనా? కంపెనీ ప్రాబ్లమ్ కాదు, హెచ్ఆర్స్ వాళ్ళ ప్రాబ్లమ్ కాదు, ఏం కాదు. అది వర్క్ డే ప్రాబ్లమ్. ఇది మీ నుంచే కాదు, దాదాపుగా 2 ఇయర్స్ పైనుంచి వాళ్ళకి కూడా మీరు ఒకసారి గ్లాస్ డోర్ గాని అవి ఇవి ఓపెన్ చేస్తే తెలుస్తుందనమాట. చాలా మందికి ఇష్యూ ఉంది. ఓకేనా? దాని గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కంపెనీ వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే మీకు మెయిల్ పంపిస్తారు. వర్క్ డే ప్రొఫైల్‌లో ఇనాక్టివ్ అనిపిస్తది. ఇనాక్టివ్ కన్నా ముందే మీకు రిజెక్ట్ మెయిల్ వస్తది. ఓకేనా? వర్క్ డేలో నో అప్లికేషన్స్ కనిపిస్తుందంటే టోటల్లీ ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ. ఓకే? ఇది వర్క్ డేకి రిపోర్ట్ చేయండి. ఓకే? ఇంకొకరొచ్చేసి, "అక్క నేను కాగ్నిటివ్ కోడింగ్ రౌండ్ అన్నీ బానే ఇచ్చాను. కమ్యూనికేషన్ రౌండ్ ఇయ్యలేదు" అంటే, కమ్యూనికేషన్ రౌండ్ ఈస్ నాట్ ఎన్ ఎలిమినేషన్ రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ అప్లైడ్ ఫర్ పారారోల్ అండ్ మై ఇంటర్వ్యూ ఈస్ ఆల్సో కంప్లీటెడ్ ఆన్ October 30 బట్ ఇన్ మై వర్క్ డే ప్రొఫైల్ ఇట్ ఈస్ షోయింగ్ నో అప్లికేషన్స్. ఆల్రెడీ చెప్పాను, అది చాలా మందికొస్తుంది. నో ప్రాబ్లమ్. వర్క్ డే ప్రొఫైల్‌లోకి వెళ్ళట్లేదు. నాది సెపరేట్ వర్క్ డే లాగిన్ కొడితే ఇన్‌కరెక్ట్ ఈమెయిల్ అడ్రెస్ ఆర్ అకౌంట్ లాక్‌డౌన్ వస్తుంది. అకౌంట్ లాక్‌డౌన్ వస్తుందంటే నువ్వు దాన్ని చాలా సార్లు ఇన్‌కరెక్ట్ ఈమెయిల్, ఇన్‌కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చుంటావు. ఎందుకంత వర్క్ డేలో మనకి ఇన్‌కరెక్ట్ ఈమెయిల్ ఐడీ, ఫర్గెట్ ఈమెయిల్ ఐడీ, ఫర్గెట్ యూజర్ నేమ్, ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఫర్గెట్ యూజర్ నేమ్ కొడితే నీ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి నువ్వు యూజర్ నేమ్ మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్గెట్ పాస్వర్డ్, యూజర్ నేమ్ తర్వాత మళ్ళీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. అంతేగాని నువ్వు అన్ని సార్లు కొడితే ఇంకా బ్లాక్ అవ్వక ఏమవుతుంది చెప్పు? 24 అవర్స్ పడుతది నీది మళ్ళీ అన్‌లాక్ చేయాలంటే. 24-48 అవర్స్ పడతది. సో, వర్క్ డే ప్రొఫైల్ వాళ్ళకి మెయిల్ చెయ్యి ఆర్ టికెట్ రైజ్ చెయ్యి. తొందరగా అవుతుంది. సెలక్షన్ మెయిల్ వచ్చింది. వర్క్ డే అకౌంట్ కూడా క్రియేట్ చేస్తున్నా. బట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మెయిల్ ఇంకా రాలేదక్క. అరే! నవంబర్ 12లో మెయిల్ వస్తే ఆడ నవంబర్ ఇంకా అయిపోనేలేదు. మీకు అప్పుడే ఎట్లొస్తాయిరా? వెయిట్ చేయాలా. ఒక్కొక్క దానికి కనీసం 2 వారాలు పడతది. బీజీవీ జరగాలి గదా మీది. బీజీవీ జరగకుండానే మీకు అన్నీ అవ్వవు గదా! ప్రతి ఒక్కటి వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ పంపిస్తారు. మీరొక్కరే గాదు, ఇట్స్ మాస్ హైరింగ్. చాలా మందున్నారు. ఓకేనా? నీకు సెలక్షన్ మెయిల్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చింది. నీ చేతిలో ఉంది. ఇంకెందుకు నీకు భయం? వస్తాయి. వెయిట్ చెయ్యి. అనవసరంగా ఎవరో చెప్పింది వినేసి భయపడిపోతే ఎట్లా? ఈ విషయం నేను లింక్డ్ఇన్‌లో గూడా ఒక పర్సన్‌కి చెప్పాను.
హాయ్ సిస్టర్, నేను అసెన్షియల్ ప్యాడా రోల్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యా, ఇంటర్వ్యూ స్లాట్ ఇచ్చారు. బట్ నా ఇంటర్వ్యూ అవ్వలేదు ఆ రోజు. ది స్లాట్ ఈస్ నాట్ అసైన్ టు యూ అని వచ్చింది. అప్పటి నుంచి టికెట్స్ రైజ్ చేసిన వాళ్ళు రీషెడ్యూల్ చేయరు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, వాళ్ళు రీషెడ్యూల్ చేయరు. అది ఎవరికో 100లో 1% జరుగుతుంది. మీ ఎగ్జామ్ పోయినా కూడా రీషెడ్యూల్ చేయరు. మీకు ఇంటర్వ్యూ పోయినా కూడా ఇంటర్వ్యూలో జాయిన్ అవ్వకపోయినా రీషెడ్యూల్ చేయరండి. మళ్ళీ మీరు కొద్ది రోజుల తర్వాత రీఅప్లై చేసుకోవాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సాసా రోల్ ఐ గాట్ మాక్ టెస్ట్ మెయిల్ బట్ ఐ డిడెంట్ గెట్ ఎగ్జామ్ మెయిల్. నేను మొన్న చెప్పాను ఫారూక్ అనే పర్సన్ది. అతనికి 1 వీక్ తర్వాత వచ్చింది మెయిల్. అంటే మీకు కూడా వస్తుంది. మాక్ టెస్ట్ ఇచ్చారంటే అది కూడా ఇస్తారు కదా మెయిల్, ఎగ్జామ్ మెయిల్. టైం తీసుకుంటారు. ఓకేనా? ఎంఎన్సీ కంపెనీస్ కొంచెం లేట్గానే ఉంటాయి. కొంచెం వెయిట్ చేయండి. ఓకే. దీని తర్వాత ఈ కమెంట్స్కి నాకు తెలిసి ఆల్ రౌండ్స్ చూసి సెలెక్ట్ చేస్తారా అంటే నో, సారీ ఎస్. ఆల్ రౌండ్స్ చూసే కదా సెలెక్ట్ చేస్తారు. ఒక కమ్యూనికేషన్ రౌండ్ మాత్రమే ఎలిమినేషన్ రౌండ్ కాదు, కానీ కమ్యూనికేషన్ రౌండ్ కూడా చెక్ చేస్తారు. ఓకేనా? అది ఇంటర్నల్గా ఉంటుంది. అన్ని రౌండ్స్ చెక్ చేసే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. ఫ్రెషర్కి అన్నీ సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అన్ని చెక్ చేసుకుంటారు. ఇంకా మీ డౌట్ పిఎఫ్ అకౌంట్, నాన్ 80% డౌట్ పిఎఫ్ అకౌంట్, నో ప్రాబ్లం. వర్క్ డే యాక్టివ్ అప్లికేషన్ మీకే కాదు చాలా మందికి ఉంది. అక్క నాకు అసెస్మెంట్ లింక్ రాలేదు, వస్తుంది, వెయిట్ చేయండి. మాక్ టెస్ట్ వచ్చిందంటే అసెస్మెంట్ లింక్ వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి వర్క్ డే ప్రొఫైల్ ఇన్యాక్టివ్ లేదు, అది ఆల్రెడీ చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెన్షన్ చేయండి. కానీ ఈ వీడియో ఇప్పటితో అయిపోలేదు, ఒక్క నిమిషం ఇక్కడ నుంచే వినండి. నేను ఈయన ఒక పర్సన్ని చూశాను, పర్సన్ నేమ్ మెన్షన్ చేయట్లేదు. జాబ్ రాలేదనేసి పాపం 2 years అయిందంట అతనికి జాబ్ రాలేదు. 2 years నుంచి జాబ్ రాలేదనేసి హీ వెంట్, పాపం సూసైడ్ చేసేసుకున్నారు బికాస్ ఆఫ్ లోన్ యాప్స్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అతని ఏజ్ వచ్చేసి 24 years. యాజ్ ఇట్ ఈస్ నా అంత అనుకోండి. నేను కూడా అంతే. నా ఏజ్ పర్సన్ 24 ఏజ్ పర్సన్కి జాబ్ రాక లోన్ యాప్స్లో అమౌంట్ తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. నువ్వైతే సూసైడ్ చేసుకొని చనిపోయినావు కానీ మీ పేరెంట్స్ గురించి ఆలోచించలేదు. మహా అయితే నువ్వు 5 లక్షలు అప్పు చేసింటావా లోన్ యాప్స్లో, అది తీర్చలేకపోయావు. జాబ్ రాలేదు. మీరు అసెన్చర్ వాళ్ళు ఎగ్జామ్ రాసి, ఇన్ఫోసిస్ వాళ్ళు, అసెన్చర్ వాళ్ళు, క్యాప్జెమినీ వాళ్ళు అన్ని కమెంట్స్ పెడుతుంటే ఒక పర్సన్ అక్క మా నాన్నకి ఇట్లుంది, నాకు ఇంకా జాబ్ రాలేదు, ఎలా అయినా హెల్ప్ చేయక్క అని మెయిల్స్ పెడుతుంటే ఐ ఫీల్ వెరీ సాడ్. జాబ్ ఒక్కటేనా మీకు ప్రాబ్లం? ఇంకేం లేదా? మీ దగ్గర 10,000 ఉంటే 10,000తో కూడా బిజినెస్ స్టార్ట్ చేసే ఐడియాస్ ఉంటాయి తెలుసా? అలా కూడా చేసుకోవచ్చు. గ్యాప్ వచ్చిందా, ఏదైనా వర్క్ చేసుకోండి. వర్క్ చేసుకుంటూ అప్లై చేసుకోండి, నేర్చుకోండి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఇంకా కమెంట్స్ వచ్చేసి అక్క హెల్ప్ చేయక్క, జాబ్ అక్క అంటున్నారు కానీ ఒక ఫ్రెషర్కి ఎప్పుడు ఆఫ్లైన్ త్రూనే వస్తుంది, ఆన్లైన్ త్రూనే వస్తుంది. ఎక్కడో స్టార్టప్ కంపెనీస్లో మనం రెఫరెన్స్ ఇస్తే వెళ్తామన్నమాట. ఇది జరుగుతుంది. ఎవ్వరు చెప్పరు ఇట్లాంటివి, కానీ రియల్ ఇదే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఆ పర్సన్ చనిపోయారు, అది లీవ్ ఇట్. కానీ అలాంటి మీరు కమెంట్స్ చేసేటప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ సెన్సిటివ్. నేను తొందరగా ఐ ఫీల్ ఎమోషన్ బికాస్ ఆఫ్ యువర్ కమెంట్స్. అలానే ఉన్నాయి మీ కమెంట్స్ చూస్తే. నాకు అక్క మెయిల్ రావట్లేదు, అసలు మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? వస్తుంది, వెయిట్ చేయాలి. ఓకేనా? రిజెక్ట్ అయిన వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంది. ఆ రూల్స్ ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా? మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, రీఅప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇంకా అంతే. 10,000కే బిజినెస్ ఐడియాస్ ఉంటాయంటే నేను జాబ్ రాకముందు నుంచి నేను చాలా నా డ్రీమ్ అనమాట. బిజినెస్ చేసుకోవాలి, ఏదైనా సాధించాలి అనేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడం నా డ్రీమ్. సో, నేను చాలా మందికి చాలా ఐడియాస్ నేను చెప్తే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు ఫస్ట్ థింగ్. బట్ ఐ డిడ్‌న్ట్ ఫీల్. ఆ రోజు కొంచెం ఫీల్ అయితే ఆ రోజు కూడా బాధపడతా, వీళ్ళకి ఎందుకు అర్థం కాదు అనేసేసి. కానీ నెక్స్ట్ డే మళ్ళీ పికప్, నా పని నేను చేసుకుంటా. ఎప్పటికైనా నేను స్టార్ట్ చేసి నేను ఖచ్చితంగా విన్ అవ్వడానికే చూస్తాను. అలానే మీరు కూడా ఎవ్వరు ఈ స్టేజ్‌కి రారురా. జాబ్ వచ్చిందంటే వాళ్ళ వెనకాల చాలానే పడింటారు. ఓకేనా? ఊరికే ఎవ్వరికీ రాదు. వాళ్ళు కూడా కష్టాలు పడే ఇంత దూరం వచ్చింటారు. ఈవెన్ నేనైనా ఎవరైనా సరే. ఓకేనా? అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఒకే జాబ్ మీద పడద్దు. ఒకటే జాబ్ కోసం ఏడ్చొద్దు, బాధపడద్దు. నెక్స్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఉన్న ఇన్ఫోసిస్ 2025 ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఉంది, ఇంటర్న్‌షిప్ హైరింగ్ ఉంది.
ఏమైనా పడితే నేను మీకు చెప్తాను. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.